Hello guys, welcome back to my channel Career with Charan. Thank you so much for సపోర్టింగ్ అండి. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలా డౌట్స్ వస్తున్నాయి అందరికీ. సో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నేను చాలా అందరికీ రిప్లై ఇచ్చాను ఆల్మోస్ట్. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యాక్టివ్లీ హైరింగ్ చేసుకునే పొజిషన్స్ మాత్రమే నేను మన ఛానల్లో వీడియోస్ అనేలా పెడుతున్నాను. సో నాకు టైం దొరికిన టైంలోనే నేను ఒక వీడియో చేస్తున్నాను. అండ్ నాకున్న సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ వేరే వేరే కంపెనీస్లో సో హైరింగ్ చేసుకున్న పొజిషన్స్ మాత్రమే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సపోర్ట్ చేశారు, ఇంకా సపోర్ట్ చేయండి. సో మన వీడియోలు అంటే సీజే అండి. సో ఈరోజు వచ్చేసరికి ఒక యాక్టివ్ పొజిషన్ అనేది జరుగుతుంది. అంటే రిక్రూటర్స్ చూస్తున్నారు, లైక్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైబర్ సెక్యూరిటీ. సో ఫ్రెషర్స్ కోసం అనేది అడుగుతున్నారు చాలామంది. సో ఫ్రెషర్స్ కోసం అయితే సైబర్ సెక్యూరిటీ నుండి ఒక పొజిషన్స్ కోసం ఫిల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ సీజీఐలో మనకి దేంట్లో వర్క్ చేయాలి అన్నట్టు, లైక్ కేటగిరీ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, క్లౌడ్ మీద. సో మెయిన్ లొకేషన్స్ వస్తే ఇండియాలో కర్ణాటక, బెంగళూరు అని మెన్షన్ చేశారు. సో డిపెండింగ్ అపాన్ వాళ్ళ బిజినెస్ వేలో చూసుకున్నట్టయితే మనం రిక్వెస్ట్ చేస్తండి మనకు కావాల్సిన లొకేషన్ని. సో మనకి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏ ఇష్యూ లేకపోతే క్లయింట్స్ నుండి మనకు అనుకున్న లొకేషన్ మనకు వచ్చేస్తుంది. సో వాళ్ళైతే ప్రస్తుతానికి మెయిన్ లొకేషన్ వచ్చేసరికి కర్ణాటక, బెంగళూరు అని చెప్తున్నారు. సో పొజిషన్ ఐడి మెన్షన్ చేశారు, ఎంప్లాయ్మెంట్ టైం అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మీరు క్లియర్గా చూసుకోండి, నేను టైం వేస్ట్ చేయను. సో ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు అందరు ఆల్మోస్ట్ న్యూ కొత్త కోర్సెస్ అని వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ అందరు సైబర్ సెక్యూరిటీ మీద వర్క్ చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళైతే ఎక్కువ సైబర్ సెక్యూరిటీ మీదే ఉన్నారు. సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది. అండ్ చాలామంది శాప్ మీద కూడా అడుగుతున్నారు. సో నేను ఆ వీడియో కూడా చేస్తాను. సో ఈరోజు ఏంటంటే నాకు వచ్చిన దాంట్లో నేను సెలెక్ట్ చేసిన దాంట్లో ఇది ఒకటి సైబర్ సెక్యూరిటీ పొజిషన్. సో వర్క్ లొకేషన్ వచ్చి బెంగళూరు అని మెన్షన్ చేశారు. సో ఇట్ డిపెండ్ అపాన్ మన వర్క్ మీద అని మనం చేసే వాళ్ళని నాకు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకు కావాల్సిన లొకేషన్ అయితే తర్వాత అది నెక్స్ట్ స్టెప్లో చూసుకోండి మీరు. అది ఇఫ్ మీరు ఇన్ అయితే. సో రోల్ వచ్చేసరికి ఫ్రెషర్గా చూస్తున్నారు ఇక్కడ. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెషర్ బీఏ గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ స్పెషలైజ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ ఉంటే వాళ్ళ కోసం మాత్రమే చూస్తున్నారు. అండ్ దాంట్లో వచ్చేసరికి సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక పార్ట్ అన్నట్టు దాంట్లో కంప్లీట్గా. సో వాళ్ళు ఈ సైబర్ సెక్యూరిటీ పొజిషన్స్ కోసం అనేది ఫిల్ చేయడానికి సీజీఐ నుండి అసోసియేట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ అని ఫిల్ చేయాలని చూస్తున్నారు. సో మనకు వచ్చేసరికి వర్క్ ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ అసిస్ట్ ఇన్ పర్ఫార్మింగ్ వెనరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ ఆఫ్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్. సో వెనరబిలిటీస్ అసెస్మెంట్స్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఈ డిఫరెంట్ మొత్తం కంప్లీట్గా ఒకటి ఏదైనా మాడ్యూల్ కానీ ఏదైనా లైసెన్సెస్ ఆ పార్ట్లో కానీ దానిలో వచ్చే రిస్క్ని అసెస్మెంట్, మళ్ళీ దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ చేయడం, ఆ వెబ్ని ఏ ఇష్యూస్ నుండి ప్రొటెక్ట్ చేయడం, మొబైల్ అప్లికేషన్స్ని సెక్యూరిటీ ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలని కొత్త టెక్నాలజీస్ మీద మనం వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీస్. సో ఇక్కడ చూడండి, సపోర్ట్ ఇన్ సెక్యూరిటీ మానిటరింగ్, లాగిన్ ఇష్యూస్, ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్. ఎక్కడైనా సెక్యూరిటీ ఫెయిల్ అయినప్పుడు మనం దాంట్లో అలా ఇష్యూస్ అనేవి మనం హ్యాండిల్ చేయాలి. కాంట్రిబ్యూట్ డెవలప్మెంట్ సెక్యూరిటీ పాలసీస్, ప్రొసీజర్ అండ్ డాక్యుమెంటేషన్. సో వీటికి బిఫోర్ కనుక డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక అప్లికేషన్ క్రియేట్ కావాలన్నా దానికి ఒక సపరేట్ సెక్యూరిటీ ఇష్యూస్ ఎలా ఉంటాయి, దానికి ముందే ప్రీ ప్లాన్గా అన్నీ రెడీ అవుతుంటాయి. సో దాని మీద మనం వర్క్ చేస్తూ ఉండాలి. డెవలప్మెంట్ టీమ్తో మనం క్లోజ్గా వర్క్ చేస్తుండాలి. సో స్టాండర్డ్ అప్ టు ఎమర్జింగ్ థ్రెట్స్, ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీస్. సో ముందే మనం ఇలాంటి థ్రెట్స్ దేనికి వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది ముందే మనం థింక్ చేసే విధంగా ఉండాలని మెన్షన్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటంటే ఫండమెంటల్ అండర్స్టాండింగ్ నెట్వర్క్. ఎస్పెషల్గా మనకు వచ్చేది ఏంటంటే నెట్వర్కింగ్లో ఫైర్ వాల్స్ బ్రేక్ చేయడం, ఎన్క్రిప్ట్ చేయడం, అథెంటికేషన్ ఫెయిల్ అవ్వడం, ఇలాంటిలో మనకు సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేయడం సో అందుకే ఈ రిక్వైర్డ్ స్కిల్ అనేది కంపల్సరీగా ఉండాలి దాంట్లో కంప్లీట్గా. సో దీంట్లో ఫిలమినారిటీ విత్ OWASP టాప్ 10 VAPT టూల్స్. సో ఈవెన్ డిఫరెంట్ టూల్స్ అండి. అండ్ లినక్స్ కమాండ్స్ కూడా వచ్చి ఉండాలి. నాలెడ్జ్ అండ్ బేసిక్ స్క్రిప్టింగ్ వస్తే సరిపోతుంటున్నారు. పైథాన్, బాష్ ఆర్ పవర్ షెల్ ఇస్ ఎ ప్లస్ అని చెప్తున్నారు. మ్యాండేటరీ అని చెప్పట్లేదు, బేసిక్ స్క్రిప్టింగ్ అనేది వస్తే బాగుంటుంది అంటున్నారు. గుడ్ కమ్యూనికేషన్, డాక్యుమెంటేషన్ స్కిల్ ఓకే. మళ్ళీ ప్యాషన్ అంటే ఇప్పుడు సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ అండ్ సాల్వింగ్ కాంప్లెక్స్. సో ఈ రిక్వైర్మెంట్స్ అని అడుగుతున్నాను. ప్రిఫర్డ్ సర్టిఫికేషన్ వచ్చేసరికి ఆప్షనల్ బట్ అడ్వాంటేజెస్ కావాలి అంటున్నారు.
అవసరం లేదంటున్నారు, బట్ అవి ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. ఇక్కడ మెన్షన్ చేస్తారు సిఈహెచ్ కాంపిటిఎస్ సెక్యూరిటీ ఆర్ ఎనీ రికగ్నైజ్ సర్టిఫికేట్. సో ఇక్కడ మనకి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ 2024-25 పాస్ అవుట్ పీపుల్ కావాలన్నారు. ఆర్ మోస్ట్ రీసెంట్ బ్యాచెస్ స్పెషలైజ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కంపల్సరీ ఆర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఏదైనా పర్లేదు, సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన అలాంటివి అని ఉంటే బెటర్ అని చెప్తున్నారు. స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ విత్ ఫోకస్ ఆన్ సెక్యూరిటీ అండ్ కోర్స్ వర్క్, ఎలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మీరు అవి చాలా ఇక్కడ యూజ్ అవుతాయండి. ఇక్కడ 60% చాలు, మొత్తం అకాడమిక్లో మీకు అన్ని 60% వస్తుంది చాలు. మీ పర్సంటేజ్ అనేది స్కిల్స్ ఇంగ్లీష్ సైబర్ పైథాన్ ఈ స్కిల్స్ ఉంటే చాలండి. సో ఎవరికైతే ఈ రిక్వైర్డ్ స్కిల్స్ ఎలాంటివి అన్నీ ఉంటాయో వాళ్ళు ఇది ఒకసారి తరోగా వెళ్ళి మీరు అప్లై చేసేసుకోండి. ఎందుకంటే ఇది యాక్టివ్గా జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీకు వెంటనే కాల్ రాదు. జస్ట్ వెయిట్ అండ్ సీ, ఎందుకంటే ఇంకా రిక్రూట్మెంట్ క్లోజ్ అవ్వలేదు. వన్స్ అన్నీ అయిపోయాక వాళ్ళు రీచ్ అవుతారు మనకి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేయండి. ఈ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి ఫుల్ఫిల్గా చూసుకొని రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకొని బాగా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఆ రెజ్యూమే మనకు ఫస్ట్ బేసింగ్. సో ప్రిపేర్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉందో క్లిక్ చేసేగానే మీకు నెక్స్ట్ పేజ్ అని ఓపెన్ అయితే మీకు ఫామ్ ఫిల్లింగ్ అన్నీ వస్తాయి. ఓకే, ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఏదో డిఫరెంట్ పొజిషన్స్ కోసం ఎవరైనా చూస్తున్నట్టే అది కూడా మెన్షన్ చేయండి, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఓన్లీ యాక్టివ్ హైరింగ్ మాత్రమే నేను చెప్తాను. ఏ వీడియో పడితే ఆ వీడియో మాత్రం నేను అసలు చేయను, ఎందుకంటే ఆ టైం వేస్ట్, మీ టైం వేస్ట్. సో ఏదో చెప్పేసి ఏదో వీడియోకి లైక్స్, వీడియో షేర్స్ అలాంటివి వచ్చి నాకు అవసరం లేదు. జస్ట్ యాక్టివ్ హైర్ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేదైనా మీకైనా డిఫరెంట్ పొజిషన్స్ మీద కావాలి అనుకుంటే మీరు కామెంట్లో మెన్షన్ చేస్తాను, నేను రిప్లై ఇస్తాను. దాని పొజిషన్ మీకోసం ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ అడుగుతున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.